ఇప్పుడు సాంస్కృతిక సారథి సలహా మండలి పెట్టిరు కదా, సలహా మండలిలో పెట్టి తీర్మానం చేసి డిస్కషన్ చేసిండ్రా? దేనికి పెట్టినావు? గడ్డివిగా పెట్టినావా? సాంస్కృతిక సలహా మండలిని గడ్డి వీక్తారు వాళ్ళు వచ్చి పొద్దుగాల వచ్చి అక్కడ రేపు పొద్దుగాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహమును ఆ ఘంటసాల విగ్రహం వచ్చి అన్ని తూడ్పాలు చేసుకుంటూ కూర్చోాలి. వాళ్ళు అడిగిన వాళ్ళని అసలు దానిలోకి వెళ్ళి బయటకు వచ్చుకున్నారు, మాట్లాడుతున్నారు. మా పసునూరు రవేసుంటోళ్ళు, మా ఒగ్గు రవేసుంటోళ్ళు కొంతమంది మాట్లాడుతున్నారు, ఆర్టికల్స్ కూడా రాస్తున్నారు. అరే ఇది ఎక్కడ అంటే వాళ్ళను అడుగు, మరి దేని గురించి పెట్టుకున్నావు? మా కుదండరాం ఎండార్స్మెంట్ ఉన్నదా దాంట్లో? లేదు. నాకు తెలిసి వాళ్ళు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు. కానీ వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. బి నరసింహరావు ఉన్నాడు కదా దాంట్లో, మా వెన్నెల ఉన్నది కదా, వెన్నెల కూడా మాట్లాడాలి కదా. అడిగినా నేను ఇవి వెన్నెల కూడా మాట్లాడాలి కదా, బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఆఫ్టర్ ఆల్ ఏం ఫాల్తు పదాలు, బానిసలారా లెండిరా, బానిస బతుకు వద్దురా అని, అడక తింటే మన ఆకలి తీరదు, గుద్ది గుంజుకుందాంరో అని చెప్పిండు కదా. మరి ఆయన విగ్రహం ఉండాలా లేదా? ఫస్ట్ ఎవరిది ఉండాలి? హూ కమ్స్ ఫస్ట్? 6 బుల్లెట్లు తిన్నా గద్దరన్న స్పైనల్ కార్డులో బుల్లెట్ ఉంటుంది, ఆయన పట్టుకొని తిరుగుతాడు. నీ పార్టీ కూడా సపోర్ట్ చేసిండు, నిన్ను కూడా హక్కున చేసుకుంటాడు. నువ్వు ఇంటికి పోతే నాకు గద్దరన్న స్ఫూర్తి అని చెప్తావు, కొడుకుకేమో అవమానం చేస్తావు. ఇది రాజకీయం నువ్వు చేస్తున్నది. ఇది మేము అడిగితే మరి గద్దరన్నలు ముచ్చరత్న గారి అటువంటి వాళ్ళ విగ్రహాలు పెట్టాలనా లేదా? మరి మాది అడగొద్దా? ఇది నేను అడిగింది ప్రభుత్వంతో. ఈ ఆంధ్ర జనానికి ఏమొచ్చిందండి నాకు అర్థం కాదు. పాలిటీషియన్స్ ఎవరో మరి అది పేడ్ ఆర్టిస్టులా తెలియదు, ఓ అడ్డమైన అమ్మనా బూతులు. మీ సంస్కారమే నాకు అర్థమవుతుంది. మిమ్మల్ని ఎవడో మాట్లాడిన ఎవడని అన్నాడా? 1200 మంది మా వాళ్ళు తెచ్చిపోయిన ఎవరు మీ మీద దాడి చేయలే కదా. ఒక్కడు కన్నెర చేస్తే లగడపాటి కథమవు, ఒక్కడు కన్నెర చేస్తే కావుడి కథమవు, ఒక్కడు కన్నెర చేస్తే సుగుణా చేదురు కథమవుతురు. కానీ చెయ్యలే, ఆ పందా పోలే. పార్లమెంటుకు పోయి వెనకటెప్పుడో భగత్ సింగ్ కదా భైరవంకు సునానేకి వెళ్ళి ధమాకేకి జరూరత్ అవుతా అని చెప్పని అసెంబ్లీలో బాంబేసింది కదా. అట్లా కూడా మా వాళ్ళు కనీసం బయట ఉండి చూస్తే పార్లమెంట్ ముంగట ఊరేసుకొని మా యాదిరెడ్డి చచ్చిపోయింది, మా సమస్యలు వినుండ్రి, మా తెలంగాణ గోస వినుండ్రి అని చెప్పాను. ఇలా మేము కదా మా ప్రభుత్వాలు వచ్చినాక మా నాయకులే మమ్మల్ని గడపార పెట్టి పొడుస్తున్నారు, గుండెల కొడుస్తున్నారు. మొత్తం తెలంగాణ వాదాన్ని గుండెలకు గుద్దుతున్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో.